హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు అటుకులతో క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీని చూపించబోతున్నాను. అటుకులతో మినీ ఊతప్పాన్ని చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్పు అటుకుల్ని తీసేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసేసుకొని క్లీన్గా వాటర్ వేసేసుకొని కడిగేసుకుందాము. చక్కగా దీనిలో ఎంత డస్ట్ ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా డస్ట్ ఉంటుంది కదా. వాటర్ పోసేసుకొని ఈ డస్ట్ అంతా పోయేలాగా క్లీన్గా వాష్ చేసేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్తోని ఇలాగా పెట్టేసుకుందాము, ఎందుకంటే తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము అందుకనేసి. ఇప్పుడు ఒక కప్పు అటుకులకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకుందాము. ఈ బొంబాయి రవ్వని మరొక బౌల్లో నేను యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసి ఒక పావు కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకుందాము. దీనిలో యాడ్ చేసేసుకుందాము. బొంబాయి రవ్వ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బౌల్ని కడిగేసి క్లీన్గా నేను దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే బొంబాయి రవ్వ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, వాటర్ని కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ని కూడా వేసేసి కలిపేసి ఈలోగా మనము అటుకుల్ని చూసుకుందాము ఒకసారి. చక్కగా వాటర్ పడితే కనుక వేసుకోండి, ఎందుకంటే ఇది మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాదు, దోశపిండి లాగానే పేస్ట్ చేసుకుంటాం కాబట్టి వాటర్ వేసుకున్నా కానీ మనకి భయపడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఇలాగా కలిపేసుకున్నాం కదా. ఇక బొంబాయి రవ్వ అంతా కలిసిపోయింది వాటర్లో. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మనము అటుకుల్ని తీసేసుకుందాము. నానాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. అటుకులు చూసారా, వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మీరు కావాల్సినంత వాటర్ వేసేసుకొని రుబ్బేసుకోండి ఫ్రెండ్స్. మరి అంటే గట్టిగా కాకోకుండా కొంచెం మామూలుగానే మిక్సీ పట్టేసుకుందాము. దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఇంకొంచెం వాటర్ పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండిని వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఊతప్పం చక్కగా పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. బియ్యం పిండిని ఒక పావు కప్పు దాకా ఇలా వేసేసి నేను పేస్ట్లో కలిపేసి మిక్సీ పట్టేశాను. తర్వాత వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఆ తర్వాత దీనిలో బేకింగ్ సోడా ఒక పావు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఊతప్పం కదా, చక్కగా పొంగుతూ వస్తుంది, అందుకనేసి ఒక చిటికెడు మాత్రమే వేసాను ఫ్రెండ్స్. ఇలా చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని మనము దీనికోసం మీడియం సైజులో ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి పెట్టుకుందాము. ఆ తర్వాత వచ్చేసి క్యారెట్, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని, అలాగే టమాటాని, కొంచెం కొత్తిమీరని కూడా, ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మనం ఊతప్పం మీద యాడ్ చేస్తాం కదా, తిన్నప్పుడు కొంచెం స్వీట్నెస్ అలాగే పులుపు తగలకోకుండా కొంచెం సాల్ట్ని అలాగే కొంచెం కారాన్ని కలుపుకుంటే తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం లైట్గానే సాల్ట్ వేస్తున్నాను, ఎక్కువ వేయలేదు. కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకుందాము. దీనిలో మీరు కావాలి అనుకుంటే కనుక క్యాప్సికాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినరు కదా, అలాంటప్పుడు ఇలాగా చక్కగా చేసి పెట్టేస్తే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు చక్కగా తినేస్తారు. అలాగే మనకి హెల్తీ రెసిపీ కూడా, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈజీ రెసిపీ. ఇప్పుడు అంతా అయిపోయింది ఫ్రెండ్స్. నేను మినీ ఉత్తప్పాన్ని పొయ్యి మీద పెట్టేశాను, అలాగే ఒక ప్యాన్ మీద కూడా వేసి నేను మీకు చూపిస్తాను. సారీ ఫ్రెండ్స్, వీడియో నేను క్లిప్ మిస్ అయిపోయింది, ఆన్ అవ్వలేదు వీడియో. నేను అంతా చూసుకున్న తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. చక్కగా మీరు ఇలాగా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది అందరికీ వచ్చేదే కదా, ఈజీయే కదా. ఒక్కొక్క గరిటెతో ఇలా వేసేసుకున్నాను నేను. వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీని మీద చక్కగా స్ప్రింకిల్ చేసేసుకోండి. దీని మీద కావాలనుకుంటే కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవచ్చు, నువ్వుల్ని కూడా వేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే మినీ ఊతప్పం రెడీ అయిపోయింది అటుకులతో. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.